కార్తీక దీపం 2 ఇది నవవసంతం. అయితే ఇందులో దీపా ఉంది, కార్తీకు ఉన్నాడు. పాపం ఆ మోనిత ఏ పాపం చేసింది? ఆమెను కూడా కార్తీక దీపం 2 సీరియల్లోకి తీసుకువస్తే సరిపోతుంది కదా అని ఆమె ఫ్యాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మోనిత కాదు, పార్ట్ 2లో ఆమెను మించిన లేడీ విలన్ కనిపించబోతుంది. ఆమె ఎవరు, గతంలో ఏ సీరియల్స్లో నటించింది, పార్ట్ 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే, స్టార్ మాలో రాత్రి 8 గంటలకు కార్తీక దీపం 2 ప్రసారం అవుతూ ఉంది. నిరుపం పరిటాల, ప్రేమి విశ్వనాథ్లు మరోసారి కార్తీక్ దీపలుగా జోడీ కట్టారు. కార్తీక దీపం సీరియల్ సూపర్ సక్సెస్ కావటంతో తిరిగి అదే పేరుతో కార్తీక దీపం 2 ఇది నవ వసంతం అనే ట్యాగ్ లైన్తో ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. పార్ట్ 1ని డైరెక్ట్ చేసి జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్గా నిలబెట్టిన కాపుగంటి రాజేంద్రని పార్ట్ 2ను కూడా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. అయితే కార్తీక దీపం అంటే దీప, కార్తీక్లతో పాటు మోనిత ప్రస్తావన కూడా రావటం ఖాయం. ఎందుకంటే కార్తీక దీపంలో మోనిత పాత్ర కూడా ఓ మూలస్తంభం లాంటిది. అయితే కార్తీక దీపం 2లో దీప, కార్తీక్లు ఉన్నారు, కానీ మోనిత లేదు. మోనిత అంటే శోభా శెట్టిని ఈ సీరియల్ నుండి తప్పించారు. విలనిజం పండించడంలో మోనితను మించి జోష్నా యాక్షన్ ఉండబోతుందట. ఈమె గతంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. జీ తెలుగులో సూపర్ హిట్ అయిన త్రినయని సీరియల్లో కసి పాత్రలో విలనిజం పండించి నటనలో కసి చూపించేసింది గాయత్రి సింహాద్రి. అంతకుముందు జీ తెలుగులో సూపర్ ఫ్యామిలీ, ఈటీవీలో జోష్ వంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు యాంకరింగ్ కూడా చేసింది. ఇక మోడలింగ్లో అనుభవం ఉన్న గాయత్రి సింహాద్రి ఫోటోషూట్తో గ్లామర్ డల్గా కనిపిస్తుంది. అయితే కార్తీక దీపం 2లో జోష్నాగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది గాయత్రి సింహాద్రి. తమిళ్లో సూపర్ హిట్ అయిన చెల్లెమ్మ సీరియల్ తెలుగులో కార్తీక దీపం 2గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఒరిజినల్ వర్షన్లో జోష్నా కార్తీక్ని ఇష్టపడుతుంది. కార్తీక్ మాత్రం సేమ్ ఫస్ట్ పార్ట్లో మాదిరిగానే జోష్నాను ఇష్టపడడు. ఇక దీపను ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించబోతుంది జోష్నా. పార్ట్ 2లో మోనిత లేదనగాని చాలా నిరాశ్రయపడుతున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే జోష్నా పాత్రలో మోనిత లేని లోటును తీర్చబోతుంది గాయత్రి సింహాద్రి. చూడాలి మరి మోనిత ప్లేస్ను జోష్నా భర్తీ చేస్తుందో లేదో.